ఓకే బ్రదర్, రెడీ. Okay, let's pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, పరలోకములో నివాసం చేస్తున్న గొప్ప తండ్రి, పరలోకముందు మీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన కాక మా తండ్రి, మా అనుదిన ఆహారాన్ని మాకు అందిస్తూ భూమి మీద మీ చిత్తాన్ని జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మరి మాకు దయచేసినటువంటి సమయమును బట్టి, ఈ సమయంలో మీ జ్ఞానాన్ని మేము నేర్చుకునేటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేర్చుకుంటున్న పాఠాలను మీరు దీవించండి. మా తండ్రి, మేము అర్థం చేసుకుని వాటిని ఇతరులకు బోధించగలుగుటకు సాయం చేయండి. అలాగే మా తండ్రి, వినబోతున్నటువంటి మీ బిడ్డలందరినీ దీవించండి. బోధించబోతున్న మీ దాసులను కూడా మీరు ఆశీర్వదించండి. రాత్రికాల దీవెనలతో తరగతంతా మీకు మహిమకరంగా జరిగించుకోగలని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులరా, మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాము. Okay, we're studying about Jesus, the source of Jesus' authority and power. యేసు యొక్క అధికారము మరియు శక్తి గల మూల కారణము అనే అంశాన్ని గురించి మనం చదువుతున్నాము. Okay, we haven't found any indication of the source of authority or power before the foundation of the world. Repeat again, sorry. We don't know who the source of his power and authority was before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపు యేసు యొక్క శక్తి మరియు అధికారములకు గల మూల కారణము ఏమై ఉన్నది అనేటువంటి విషయాలు మనకు తెలియదు. But we know the source of his authority and power. ఆయన యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరనే విషయం మనకు తెలుసు. So we know the source of his power and authority in the creation. సృష్టిలో దేవుని యొక్క యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరు అనే విషయం మనకు తెలుసు. The Father created all things through the Son. చూడండి, సమస్తము తండ్రి కుమారుని ద్వారా సృష్టించి ఉన్నాడు. So between the creation and his coming to be born on earth, who was the source of his authority and power? ఆ యొక్క సృష్టి నుంచి ఆయన భూమి మీద జన్మించేంత వరకు మధ్య కాలంలో యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరు? Okay, let me tell you to begin with, I haven't found any indication of who the source of his authority and power was during that time. ఆ సమయంలో మరి యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరు అనేటువంటి విషయాల గురించి నాకు ఏ విధమైనటువంటి వచనాధారాలు లేవు. But we do see that he was working on earth and was on this earth. చూడండి, అయితే మనం ఏం చూడగలమంటే ఆయన భూమి మీద పనిచేస్తున్నాడు అనే విషయం మాత్రం మనం చూడగలం. And we're reminded of 1 Corinthians 10. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకుంటున్నాము. Verses 1 to 4. 1 నుంచి 4 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘముల్లోనూ సముద్రములోనూ బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఓకే, So the rock that was among them was Christ. చూడండి, వారి మధ్యలో వారిని వెంబడించినటువంటి ఆ యొక్క బండ క్రీస్తు అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. So who was with Moses speaking to Moses? అయితే మోషేతో మాట్లాడేటప్పుడు ఎవరున్నారు? He said they all drank of that spiritual drink. చూడండి, వారందరూ కూడా ఆత్మ సంబంధమైన పానీయమును పానం చేసిరి అని చెప్పబడి ఉన్నది.
And of course, the water there was the Word of God. చూడండి, ఇక్కడ మనం చూసినటువంటి నీరు అనేటువంటిది దేవుని యొక్క వాక్యము. Okay, so Christ was there in the wilderness. క్రీస్తు అరణ్యంలో వారితో ఉన్నాడు. Then Exodus 23 we saw yesterday. నిన్నటి దినమందు నిర్గమకాండము 23వ అధ్యాయాన్ని మనం చదివాము. Let's read 20 through 22. నిర్గమకాండం 23 20 నుంచి 23 వచనాలు చదువుదాము. నిర్గమకాండం 23వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధనై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, కనానీయులు, హివీలు, ఎబీసీలు వారున్న చోటుకు నేను రప్పించును. నేను వారిని సంహరించెదను. So here, this rock, which is Christ, is sending an angel before the Israelites. చూడండి, ఈ యొక్క బండ ఇశ్రాయేలీలకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. So who was in that cloud? ఆ యొక్క మేఘములలో ఉన్నది ఎవరు? And he had Christ's authority in verse 21. 21వ వచనంలో ఆయనకు క్రీస్తు యొక్క అధికారము ఉన్నది. And in Exodus 23:23, let's read that. మళ్ళా నిర్గమకాండం 23:23 చదువుదాము. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, కనానీయులు, హివ్వీలు, యెబూసీలను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. Okay, so here he calls him not just one of the angels, as in verse 20, but he says, my angel. చూడండి, ఏదో ఒక దూతని ఆయన ఇక్కడ చెప్పక 20వ వచనంలో నా దూత అని చెప్తున్నాడు. 23వ వచనం నా దూత అని చెప్తున్నాడు. ఓకే, Who is Christ's angel? అప్పుడు క్రీస్తు యొక్క దూత ఎవరై ఉన్నారు? Exodus 32, verse 34. నిర్గమకాండం 32:34 వచనం చూసినట్లయితే, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పెను. So again he calls this angel his angel. చూడండి, మరలా ఆయన యొక్క దూతని నా యొక్క దూత, తన దూత అని చెప్తున్నాడు. So who is Christ's angel? అలాగైతే క్రీస్తు యొక్క దూత ఎవరు? Revelation 1, verse 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు తన దాసులకు కనబర్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానునకు వాటిని సూచించెను. Okay, so he got this revelation from God. ఈ యొక్క ప్రత్యక్షత దేవుని యొద్ద నుంచి ఆయన పొంది ఉన్నాడు. Let's clarify something here while I'm thinking about it. చూడండి, ఇక్కడ నేనేమని అనుకుంటున్నానో దాన్ని మీకు వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ many of the brethren have a new concept of God. అనేక మంది సహోదరులు విచ్ కాన్సెప్ట్ They have a new understanding of God. దేవుని గురించి వారికి ఒక కొత్త వివేకము లేదా కొత్త గ్రహింపు అనేది ఉన్నట్టుగా చెప్తున్నారు. And this comes from their imagination, not from the word of God. ఇది దేవుని యొక్క వాక్యం నుంచి రాక వారి యొక్క సొంత ఊహాగానాల నుంచి వస్తున్నటువంటి కార్యమైనది.
Okay, here's their theory. వారి యొక్క సిద్ధాంతం ఇలాగున్న చూడండి. In the Old Testament, the word God is generally plural. చూడండి, పాత నిబంధనలో దేవుడు అనేటువంటి పదము బహువచనంలో చెప్పబడి ఉన్నది. So Eloah 4:10 is singular, God. చూడండి, అలోవా అనేటువంటిది 410 దేవుడు అనేటువంటి పదము. That's number 410 in the Hebrew. అది 410వ నంబర్ అయి ఉంది ఎబ్రీ భాషలో. But in the Genesis 1:1, it uses the word Elohim, which is God plural. చూడండి, ఆది కాండము 1:1లో ఎలోహీం అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఆ యొక్క పదములో బహువచనము ఉన్నది. Okay, so that comes from the word 433 in the Greek dictionary. ఆ యొక్క పదము 433 నుంచి గ్రీక్ భాష నుంచి, గ్రీక్ డిక్షనరీ నుంచి వస్తున్నది. 433 is singular God. అక్కడ 433 అనేది ఏకవచనంలో దేవుడు అనేటువంటి పదం ఉన్నది. Okay, then this let me see if I can get it up here. ఓకే, Yeah, it's I'm checking the Hebrew here to make sure I'm right. నేను ఎబ్రీ భాషలో చెక్ చేస్తున్నాను అది సరిగా ఉన్నదా లేదని చెప్పే దానికోసం. Yeah, 433 is singular. 433 అనే నంబర్ వచ్చింది. ఆ నంబర్ యొక్క అర్థం ఏంటంటే ఏకవచనంలో చెప్పబడింది దేవుడు అంటే. And that comes from 410. అది ఏ నంబర్ నుంచి వచ్చిందంటే 410 నుంచి వచ్చింది. And that is the word strength. దాని యొక్క అర్థం ఏంటంటే, ఆ పదం యొక్క అర్థం ఏంటంటే బలము అని అర్థం అన్నమాట. Okay, so in the Old Testament the word God is strength. చూడండి, పాత నిబంధనలో దేవుడు అంటే బలము అని అర్థం. Okay, so here's what the brethren say. ఈరోజు సహోదరులు చెప్తున్నది ఇలాగున్నది. And this is not all brethren, this is a new doctrine. చూడండి, సహోదరులందరూ చెప్పేది కాదు ఇది. కొంతమంది కొత్త బోధన బోధించేటువంటి వారు చెప్తున్నారు. When it uses the word God, that refers to all three, Father, Son, and Holy Spirit. వారు ఏమంటున్నారంటే, దేవుడు అనే పదము ఉపయోగించబడినప్పుడు ఆ ముగ్గురు గురించి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు గురించి చెప్పబడుతుందని చెప్తున్నారు ఈనాడు. Then when that mentions the Father, that's just one of the gods. చూడండి, అక్కడ తండ్రిని గురించి చెప్పేటప్పుడు అక్కడ దేవుళ్ళలో ఒక దేవుడు అని చెప్తున్నాడు. But we'll see that's not true. అది రైట్ సరికాదు అనే దాని గురించి మనం చూస్తాము. For example, let's look at 1 Corinthians 8 verse 4 and 5. 1 కొరింథీ 8వ అధ్యాయము 4 మరియు 5వ వచనాలు చూద్దాము. ఉదాహరణకి 1 కొరింథీ 8వ అధ్యాయము 4, 5 వచనాలు. కాబట్టి 4 through 6, sorry. 6 వచ్చి ఓకే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఓకే. Okay, so there are many gods. చూడండి, అనేక దేవుళ్ళు ఉన్నారు. But verse 5 to us there, verse 6 to us there is but one God. చూడండి, 6వ వచనంలో చూసినట్లయితే మనకు ఒకే దేవుడు ఉన్నాడు. And I understand some of the brethren debated this recently. దీని గురించి సహోదరులు కొంతమంది డిబేట్ కూడా చేస్తున్నట్లుగా నేను అర్థం చేసుకున్నాను. And
who is God here in verse 6? 6వ వచనంలో ఇక్కడ దేవుడు ఎవరు? He says that there is but one God, the Father. చూడండి, ఒక్క దేవుడే, ఆయనే తండ్రి అని చెప్తున్నాడు. So what about their theory that the word God is plural, therefore it includes all three? చూడండి, వారికి సిద్ధాంతాన్ని గురించి ఏంటి? దేవుడనే పదము బహువచనంలో ఉన్నది కాబట్టి అప్పుడు అది ముగ్గురిని కలిగి ఉన్నదని చెప్పే సిద్ధాంతాన్ని గురించి ఏంటి? Okay, he says the Lord our God is one God. చూడండి, మన దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడు. And that starts in Mark the 12th chapter. ఇది మార్కు 12వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతున్నది. Verse 32. మార్కు 12వ అధ్యాయము 32వ వచనం అండి. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. Okay, so he's quoting Deuteronomy here. ఇక్కడ ద్వితీయోపదేశకాండం పుస్తకంలో నుంచి అంశాలను ఇక్కడ కోట్ చేస్తున్నాడు ఆయన. Deuteronomy 4:39. ద్వితీయోపదేశకాండం 4:39. But you'll notice that when he translates it, it's singular God. చూడండి, ఆయన అనువాదం చేసేటప్పుడు అది ఏకవచనంలో చెప్పబడినటువంటి దేవుడు అని చెప్పబడి ఉన్నది. కాబట్టి పైన ఆకాశమందును The word God in the Old Testament may be like the Telugu word plural when we use the polite form instead of just ordinary form. చూడండి, ఈ యొక్క తెలుగులో మరి దేవుడనే పదము ఒకవేళ మనం ఒక సాధారణమైనటువంటి పదం కాకుండా మరి వేరే విధంగా ఒకవేళ ఉపయోగించబడి ఉండొచ్చు. Does the Telugu have that same ni and ningo? Oh yes brother, we got. You know the Tamil word ni and ningo? Okay, yeah, we got that. Yeah, you మీరు, నీవు. We got, there are two different words. Right. One is singular, one is plural, yes, right? Yes. And when you want to honor somebody, you use the plural, right? Yes. So explain that. ఓకే, ఇప్పుడు తెలుగులో నీవు, మీరు అనేటువంటి పదాలు రెండు వేరుగా ఉన్నాయి. కాబట్టి మనం ఎవరైనా గౌరవించేటప్పుడు మీరు అనే పదాన్ని ఉపయోగిస్తాము, లేకపోతే ఎవరైనా తక్కువగా మాట్లాడేటప్పుడు నీవు అనే పదాన్ని ఉపయోగిస్తాము. Okay, in Deuteronomy 4:39, let's read that. ద్వితీయోపదేశకాండం 4:39 మనం చదువుదాము. కాబట్టి పైన ఆకాశమందును క్రింద భూమి అందును. బ్రదర్ Sorry. Okay. Sorry, it's I'm not coming up with it here. Just 1 minute till I get my brain together here. ఓకే బ్రదర్, ఆ వచ్చినాన్ని వెతుకుతున్నారు, కొంచెం ఒక్క నిమిషం ఆలస్యం అవుతుంది. Okay, Deuteronomy 6:4. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం అండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. And read verse 5. 5వ వచనము, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. Okay, so this word is the Lord our God is one Lord. చూడండి, In the Hebrew, ఇక్కడ the Lord our gods is one God. చూడండి,
మన దేవుడైన యెహోవా ఒక్క అద్వితీయుడు అంటే ఒక్క దేవుడే. ఎబ్రీ భాషలో కూడా మన దేవుడైన ప్రభు ఒక్కడే అని చెప్పే పదం ఉన్నది. Okay, Hebrew literally is Jehovah our God's plural is one Jehovah. చూడండి, అక్కడ ఎబ్రీ అక్షరార్థంగా మనం చూసినట్లయితే యెహోవా మన దేవుడు ఒకే యెహోవా అని చెప్పబడింది. Okay, so he quotes that in Mark the 12th chapter. ఆయన మార్కు 12వ అధ్యాయంలో దాన్ని కోట్ చేస్తున్నాడు. మార్క్ 12వ అధ్యాయము. All right, let's read verses 29 to 32. 29 నుంచి 32 వచనాలు చదువుదాం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమున అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని చెప్పాను. Okay, in Hebrew, each time he uses that, it's plural. చూడండి, ఎబ్రీ భాషలో ప్రతిసారి కూడా ఆయన ఉపయోగించేటప్పుడు బహువచనంలో ఉపయోగిస్తున్నాడు. But when he quotes it here in Mark, it's singular. చూడండి, ఆయన మార్కు పుస్తకంలో ఆయన కోట్ చేసేటప్పుడు ఏకవచన భాగంలో చెప్తున్నాడు. And we'll go here to the interlinear to be sure. Okay. In verse 29. 29వ వచనం చూడండి. They don't use the word Jehovah here. ఇక్కడ వారు యెహోవా అనే పదాన్ని ఉపయోగించలేదు. When they quote the Old Testament Jehovah, they use the word Lord. చూడండి, పాత నిబంధనలో యెహోవా అనే పదాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించారు, దాన్ని ప్రభు అని ఉపయోగించడం జరిగింది. So here where he quotes it, he says the Lord our God singular is one Lord. చూడండి, ఇక్కడ ఆయన చెప్పేటప్పుడు మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు అని అంటే ఒక్క ప్రభువే అని చెప్పబడింది అనమాట. Then in verse 30, 30వ వచనంలో, where the Hebrew says the Lord our gods, హెబ్రీలో మన దేవుడైన యెహోవా, thou shalt love the Lord our gods with all your heart. చూడండి, నీ పూర్ణ హృదయంతోనూ. ఓకే, he quotes it in singular. It's only one God. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో నువ్వు ఆరాధించవాలని చెప్తున్నాడు, ప్రేమించవాలని చెప్తున్నాడు ఇక్కడ. And then in verse 31, 31వ వచనంలో, the scribe is speaking now. మళ్ళా ఆ యొక్క శాస్త్రి మాట్లాడుచున్నాడు. Sorry. క్షమించాలి. Verse 32. Sorry. 32వ వచనం, క్షమించాలి. ఆ శాస్త్రి మాట్లాడుతున్నాడు. The scribe is speaking. శాస్త్రి మాట్లాడుచున్నాడు. And he quotes this, there is one God. ఆయన ఏం చెప్తున్నాడంటే ఒకే దేవుడు అని చెప్తున్నాడు. And again he uses the singular. మళ్ళా ఆయన ఏకవచన పదాన్ని ఉపయోగిస్తున్నాడు. So when the brethren say the word Elohim is plural and therefore it's more than one God, their argument is false. చూడండి, సహోదరులు ఎలోహీము అని చెప్పినప్పుడు మరి బహువచనం చెప్పినందున ఒక దేవుడి కంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పేది కూడా అది తప్పైనటువంటి వాదమై ఉన్నది. If their argument were true, then in the New Testament it would quote it God's plural. చూడండి, ఒకవేళ వాళ్ళ యొక్క వాదము సరైనట్లయితే కొత్త నిబంధనలు ఆయన దేవుడిని ఉపయోగించిన ప్రతిసారి కూడా బహువచనంలో ఉపయోగించి ఉండాలి. So that argument that because he uses the word plural is just like the Telugu and the Tamil. చూడండి, ఆయన తెలుగులోను మరి తమిళ్లోను బహువచనంలో ఎలాగైతే మనం మీరు నీవు అని ఉపయోగిస్తామో అలాగ ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. And so it would be an insult to address somebody in
in Andhra Pradesh or in Telangana with a singular for an honorary person. ఒక గౌరవింపదగినటువంటి వ్యక్తిని తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మరి నీవు అని మనం ఉపయోగిస్తే అది అతనికి అవమానంగా ఉంటుందండి. Okay, so this argument that Elohim means there's more than one God he's talking about is false. చూడండి, ఎలోహీం అని అంటే ఒకదానికంటే ఎక్కువ మందిని మాట్లాడుతుందని చెప్పి వారు వాదిస్తున్నారు చూసారా, అది తప్పైనటువంటి వాదము. Now everyone's concerned that there's only one God, and yet we hear of more than one God in the New Testament. చూడండి, అనేక మంది ఏమనుకుంటారంటే ఒక దేవుడే ఉన్నాడని చెప్పి అనుకుంటున్నారు. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఒక దేవుని కంటే ఎక్కువ మంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Now I plan to deal with that later, but in this lesson concerning the Christ's power and authority, we're not dealing with that. చూడండి, ఇప్పుడు ఈ పాఠంలో క్రీస్తు యొక్క శక్తి మరియు అధికారములకు సంబంధించినటువంటి దాన్ని మాత్రమే చూసుకుంటూ పోతున్నాం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క దేవుడు అనేటువంటి పదాలను తర్వాత నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. But I wanted you to understand that this argument is false. చూడండి, ఈ యొక్క వారు మాట్లాడుతున్నట్టు ఆ యొక్క వాదం అనేది తప్పైనటువంటి వాదం అనేది మీరు అర్థం చేసుకోవాలని కోరుచున్నాను. So we're asking the question, who is Christ's angel? అప్పుడు ఇక్కడ మనం ప్రశ్న ఏంటి అడిగేది అంటే క్రీస్తు యొక్క దూత ఎవరు అనేటువంటి ప్రశ్న అడుగుతున్నాం. All right, he got a revelation from God and he gave it to the angel. చూడండి, ఆయన దేవుని యొద్ద నుంచి ప్రత్యక్షత దొరికినందువలన ఆయన యొక్క దూతకి అప్పజెప్తున్నాడు. And John fell down to worship the angel. The angel said, "Don't do it." దూతకి యోహాను సాగిలపడి నమస్కారం చేయబోయినప్పుడు దూత ఏమనంటే అలా చేయొద్దు అని చెప్పి దూత అనడం జరిగింది. So whoever this angel was, he was not worthy to be worshipped. ఆ యొక్క దూత ఎవరై ఉన్నారో ఏమో కానీ ఆ యొక్క దూత మాత్రం ఆరాధనకు పాత్రుడు కాడు. Revelation 22:16. ప్రకటన గ్రంథం 22:16 చూసినట్లయితే సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును ప్రకాశమానమైన వేకుచుక్కునై ఉన్నాను. So I, Jesus, have sent my angel. చూడండి, యేసును నేను నా దూతను పంపుచున్నాను. All right, in Exodus 33 we find a different name for the same angel. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయంలో అక్కడ ఆ దూతకి వేరొక పేరు ఉన్నట్లుగా మనం చూస్తాం అక్కడ. And actually it's not a name, it's a description. వాస్తవంగా అది పేరు కాదు కానీ అదొక వర్ణన అయ్యున్నదనే విషయాన్ని మనం గమనించాలి. Exodus 33:14 and 15. నిర్గమకాండం 33, 14, 15 వచనాలు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసిననగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. Okay, so he says my presence will go with you. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని అంటున్నాడు. Now in the Hebrew that's 64:40. ఆ ఎబ్రియా భాషలో దానికి 64:40 నంబర్ ఉపయోగించబడింది. And it's literally the word face. చూడండి, వాస్తవంగా ఆ అక్షరార్థంగా దాన్ని చూస్తే అది ముఖము అని అర్థం అనమాట. And verse 15, Moses understood. దాన్ని మోషే 15వ వచనం ప్రకారం అర్థం చేసుకున్నాడు. And he says, if your presence doesn't go with me, don't carry us up there. చూడండి, మీ యొక్క సన్నిధి లేదా మీ యొక్క ముఖము మాకు మమ్మల్ని రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుని పోకము అని చెప్పి మోషే అడిగాడు. So who was this present? Who was this presence? ఈ యొక్క సన్నిధి ఎవరై ఉన్నారు? Isaiah 63 verse 9. యెషయా 63:9 వచనం చూడండి. యెషయా 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధనందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను,
పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చెను. ఓకే. Okay, so here this angel is called the angel of his presence. చూడండి, Same ఇక్కడ word, face. ఆ దూతని సన్నిధి దూత అని వర్ణిస్తున్నాడు. All right, so this angel then saved them. ఈ యొక్క దూత వారిని రక్షించను, విమోచించను. That's the angel of his presence. ఆ యొక్క దూతే ఆయన సన్నిధి దూత అయి ఉన్నది. And that same angel carried them all the days of old. తర్వాత వారి యొక్క పూర్వ బాధలలో నుంచి దినములన్నిటి నుంచి వారిని మోసుకుని పోయాను అని చెప్పబడి ఉన్నది. So not only in the wilderness but also in Canaan. చూడండి, అరణ్యంలో మాత్రమే కాకుండా కనాన్లో కూడా వారికి తోడుగా వచ్చి వారిని మోసుకుని పోయిందని చెప్పబడి ఉన్నది. So he doesn't name this angel of his presence. ఆ యొక్క సన్నిధి దూత యొక్క పేరుని ఆయన ఇక్కడ చెప్పలేదు. But we have an indication of who that is in Michael. ఆ యొక్క బుక్ ఆఫ్ మైకా, In Daniel 12. దానియేలు 12వ అధ్యాయంలో ఆ యొక్క దూత ఎవరనేటిని ఒక సూచన మాత్రం మనకున్నది. Let's read that. దానియేలు 12వ అధ్యాయము, which verse brother? Verse 1. దానియేలు 12:1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల్లో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. Okay, so this Michael then is a great prince. చూడండి, ఇక్కడ మికాయేలు ఒక గొప్ప మహా అధిపతి అని చెప్పబడి ఉన్నది. And he is the one that stands for the children of Israel. ఇశ్రాయేల్ ప్రజల పక్షమున నిలిచినట్టి వ్యక్తి ఈయన మాత్రమే. So in Daniel 10:13 he tells us more about this Michael. దానియేలు 10:13లో మరి మికాయేలు గురించి కొంచెం ఎక్కువగా చెప్పబడి ఉన్నది. Verse 13. 13వ వచనం చదువుదాము. Daniel 10:13. ఓకే, దానియేలు 10:13. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతుల్లో మికాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. ఓకే, So Michael was not just an ordinary prince, he was a first prince. చూడండి, మికాయేలు ఒక సాధారణమైనటువంటి అధిపతి కాదండి, ఆయన ప్రధానమైనటువంటి అధిపతి అని చెప్పబడి ఉన్నది. Okay, in Jude verse 9. యోధా 9వ వచనంలో, యోధా 9వ వచనము, అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరంను గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. Okay, so here Michael is described as an archangel. ఇక్కడ మికాయేలు ఒక ప్రధాన దూతగా వర్ణించబడ్డాడు. And notice he's there in the wilderness with Moses' body. ఈ మోషే యొక్క శరీరంతో అరణ్యంలో మికాయేలు ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ గమనించండి. So when Jesus said, I'll send my angel, యేసు నా యొక్క దూతను నేను పంపుతాను అని చెప్పి యేసు చెప్పినప్పుడు, and then Michael the archangel was there. మికాయేలు అంటే ప్రధాన దూత అయిన మికాయేలు కూడా అక్కడ ఉన్నాడు. Does that indicate who Jesus' angel is? అప్పుడు అది మనకి ఏమని సూచిస్తుంది అని అంటే యేసు యొక్క దూత ఎవరు అనేటువంటిది సూచిస్తున్నది. But notice in all these things it does not tell the source of Jesus' power or authority. చూడండి, ఈ కార్యాలన్నీ కూడా యేసు యొక్క శక్తి మరియు అధికారానికి మూల కారణం ఎవరు అనే విషయాలు ఏది కూడా మనకు చెప్పట్లేదు అనేది గమనించాలి. He has great power, he has great authority, but we don't know the source. అయితే ఆయన గొప్ప శక్తి ఉన్నది మరియు అధికారం ఉన్నది. ఆ అధికారాలకి శక్తికి మూల కారణం ఎవరు అనే విషయం మాత్రం మనకు తెలియబడలేదు ఇంతవరకు. Exodus 33 నిర్గమకాండం 33వ అధ్యాయము verses 1 to 5.
1-5 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశంలో నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాంతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చిదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనలని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడనూ ఆభరణములు ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనలని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమునకు వచ్చితినా మిమ్మల్ని నిర్మూలం చేసేదను కనుక మిమ్మును ఏం చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములు మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. So here Jesus says, "I'll send an angel." Sorry, Christ says here, "I will send an angel before you." చూడండి, ఇక్కడ క్రీస్తు చెప్తున్నాడు, నేను మీకు ముందుగా నా దూతను పంపించేదను అని చెప్తున్నాడు. And he says, "I will drive out these people." నేను ఈ యొక్క ప్రజలను వెళ్ళగొట్టెదను. But verse 3, "I will not go up in the midst of you." ఆ తర్వాత 3వ వచనం చెప్తున్నాడు, నేను మీతో కూడా రాను అంటున్నాడు. So verse 4, the people feared. 4వ వచనంలో ప్రజలు భయపడ్డారు. Then Christ said to Moses, క్రీస్తు మోషేతో చెప్తున్నాడు, "I will come up in the midst of you and consume you in a moment." చూడండి, అక్కడ చెప్తున్నాడు, నేను మీతో వచ్చినట్లయితే మిమ్మల్ని అక్కడ సంహరించదనేమో అని అంటున్నాడు. So Christ was there in the wilderness. క్రీస్తు కూడా అరణ్యంలో ఉన్నాడు అనే విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. In Exodus 33, నిర్గమకాండం 33వ అధ్యాయము 18 through 20, 18 నుంచి 20 వచనాలు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాడిని కరుణించెదను, ఎవని యందు కనికర పడెదను వాని యందు కనికర పడెదనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. Okay, so whoever this being was, Moses could not see his face. చూడండి, ఈ యొక్క వ్యక్తి ఎవరై ఉన్నారో ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని మాత్రం మోషే చూడలేకపోయాడు. So what form was he in? అప్పుడు అలాగైతే ఆయన ఏ రూపంలో ఉండి ఉండాలి? Remember, Christ would appear in the cloud. చూడండి, క్రీస్తు మేఘాల్లో వారికి ప్రత్యక్షమయ్యాడు. So Moses could not actually see him in that cloud. ఆ యొక్క మేఘాన్ని మోషే చూడలేకపోయాడు. But he did allow Moses to see his back. ఆ తర్వాత మోషే మాత్రం ఆయన యొక్క వీపు భాగాన్ని చూసినట్లుగా అనుమతించడం జరిగింది. So then when Moses came down from the mountain, his face was shining after he saw the Lord's back. మోషే మరి కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు ఆయన యొక్క ముఖ ప్రకాశం అనేది ప్రకాశించింది. ఆ ప్రభు యొక్క అంటే చూసిన అక్కడ ఆయన యొక్క వెనక రూపాన్ని చూశాడు. So what did Paul see when Christ appeared to him? క్రీస్తు పౌలుకు ప్రత్యక్షమైనప్పుడు పౌలు చూసింది ఏంటి? We don't know. మనకు తెలియదు. But he was blinded by the sight. అయితే ఆ యొక్క వెలుగు చూసినప్పుడు వెంటనే అతను గుడ్డివాడుగా చేయబడ్డాడు. Was Moses blinded? మోషే గుడ్డివాడయ్యాడు ఎక్కడ? And no indication Moses was blind. మోషే ఇక్కడ గుడ్డివాడు అయినట్లుగా ఎక్కడ కూడా మనకు సూచన కనపట్టలేదు. So what they each saw, we don't know. ఆయన ఏం చూశాడు అనే విషయం మాత్రం మనకు తెలియదు. But whatever it was,
because it was glorious. చూడండి, అది ఏమై ఉన్నప్పటికి కూడా అది మహిమ కలిగినటువంటిదై ఉన్నది. All right, Jesus warned the Israelites not to provoke his angel. Pardon? Christ warned the Israelites not to provoke his angel. క్రీస్తు ఏం చెప్పాడంటే తన యొక్క దూతకు కోపం రేపవద్దని ఇశ్రాయేలీయులకు హెచ్చరికలు చేశాడు. Hebrews 3, హెబ్రీ 3వ అధ్యాయము verses 7 through 11. హెబ్రీ 3వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకునకడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను అప్ టు విచ్ వాస్ 11. ఓకే. కావున నేను ఆ తరము వారి వల్ల విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములు తెలుసుకొనలేదు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. Okay, so the Holy Spirit is speaking here. ఇక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నాడు. Now, question. ప్రశ్న, Is he speaking his own words or is he speaking God's words? చూడండి, ఆయన తన సొంత మాటలు మాట్లాడుచున్నాడా లేకపోతే దేవుని యొక్క మాటలు మాట్లాడుచున్నాడా? In John 16, the Holy Spirit was not speaking of himself. యోహాను సువార్త 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ తనంతట తాను మాట్లాడలేదు. He spoke the words he heard from Christ. క్రీస్తు యొద్ద నుంచి ఏమైతే ఆయన మాటలు విన్నాడో ఆ మాటలనే పరిశుద్ధాత్మ మాట్లాడి ఉండెను. So this is not necessarily the Holy Spirit speaking here. ఇక్కడ ఖచ్చితంగా పరిశుద్ధాత్మే మాట్లాడుతుండి ఉండాల్సినటువంటి అవసరం ఏమి లేదు ఇక్కడ. Sorry, this may not be the Holy Spirit's words here. క్షమించాలి. ఈ యొక్క అంటే హెబ్రీ పుస్తకంలో మనం మాట్లాడేటప్పుడు అది పరిశుద్ధాత్మ మాటలై ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. He may have been speaking Christ's words. ఒకవేళ ఆయన క్రీస్తు యొక్క మాటలనే మాట్లాడుచుండి ఉండాలి. Nevertheless, Jesus' angel had authority. అయినప్పటికీ కూడా మరి యేసు యొక్క దూతకి అధికారం ఉన్నది. So he may have been the Holy Spirit may have been repeating Michael's words. పరిశుద్ధాత్మ మికాయేలు యొక్క మాటలను కూడా ఆయన తిరిగి అంటే రిపీట్ చేస్తూ ఉండవచ్చును. Nevertheless, in Ephesians 4:30, అయినప్పటికీ కూడా ఎఫెసీ 4:30 వచనంలో ఎఫెసీ 4:30 వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఓకే. So we're warned not to grieve the Holy Spirit. మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అని చెప్పి హెచ్చరిక చేయబడి ఉన్నాము. So again, in all these things, we're not sure who each of these beings are. చూడండి, ఈ కార్యములన్నిటిలో కూడా ఇక్కడ ఈ వ్యక్తులందరూ ఎవరు అనే విషయాలు మనకు తెలియదు అన్నమాట. Who is the angel of Christ's presence? క్రీస్తు యొక్క సన్నిధి దూత ఎవరై ఉన్నారు? It may have been Michael. It could possibly have been the Holy Spirit. ఒకవేళ మికాయేలు అయి ఉండొచ్చు, లేక పరిశుద్ధాత్మ కూడా అయి ఉండొచ్చు. In Genesis 6:3, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగనెను. So God's Spirit was striving with men back in the Old Testament time. దేవుని యొక్క ఆత్మ పాత నిబంధన కాలంలో మరి వారితో వాదించినట్లుగా మనం చూస్తున్నాం. So the Holy Spirit is definitely involved. పరిశుద్ధాత్మ నిశ్చయంగా సంబంధం కలిగి ఉన్నాడు ఇక్కడ.
in Genesis 1, the Spirit of God moved on the face of the water in the creation. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని చెప్పబడి ఉన్నది. But in any case, we're dealing with some very powerful beings. అయినప్పటికీ కూడా మనము మాట్లాడుచున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే చాలా బలం కలిగినటువంటి వారి గురించి మనం మాట్లాడుచున్నాము. So let's look at another situation here concerning names. చూడండి, ఇక్కడ పేర్లు అనేటువంటి దాని గురించి మరొక సందర్భాన్ని చూద్దాము. Okay, in Psalms 110 verse 1, 110వ కీర్తన 1వ వచనంలో, it looks like we're going to have to deal with that tomorrow. అది మనకి రేపు మనం దాని గురించి చదువుదాము, సమయం అయిపోయింది. ఓకే, Okay, I appreciate your patience, brother. సహోదరులారా, మీరు ఎంతో ఓపికతో వింటున్నారు. మీ అందరి యొక్క ఓపికను బట్టి మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. Let's pray and ask the Lord for His understanding. మనము ప్రార్థన చేసి ప్రభు యొక్క వివేకము లేదా గ్రహింపు కోసం మనం కోరుకుందాము. ప్రార్థన. పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము మరి పాత నిబంధన మరియు కొత్త నిబంధనలో దేవుడు అనగా మరి ఏకవచనంలో ఉపయోగించబడ్డా, బహువచనంలో ఉపయోగించబడ్డా, లేకపోతే ఇశ్రాయేలీలతో మరి వారి యొక్క వెంబడి పోయినటువంటి సన్నిధి దూత ఎవరై ఉన్నారు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలను గురించినటువంటి బోధలు మేము విని ఉన్నాం. మా తండ్రి, వీటన్నిటినీ మీ యొక్క వాక్యంలో చెప్పబడిన విధంగా గ్రహించగలుగుటకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మరి ఇలాంటి కార్యాలు ఎన్నో తెలియక అనేక మంది మూర్ఖంగా వాదనలోకి దిగుతూ డిబేట్స్ పెట్టుకుంటూ మా తండ్రి మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి అనుజనుల మధ్యలో దూషణకరంగా మరి నడుచుకుంటున్నారనే విషయాన్ని మేము చూస్తున్నాం. మా తండ్రి, మరి అలాంటి వారుగా మేము ఉండకుండా మీ యొక్క వాక్యాన్ని చెప్పబడిన విధంగా గ్రహించగలుగుటకు సాయం చేయగలని మీరే ఈ రాత్రికాల దీవెలతో విన్నటువంటి సహోదరి సహోదరులందరినీ, అలాగే బోధించినట్టు మీద ఆస్తుల్ని మరి అనువాదం చేసినట్టు నన్ను కూడా ఆశీర్వదించగలని, మేము ఇలాంటి తరగతులకు ఎన్నిటికో హాజరగుటకు సాయం చేయగలని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. సహోదరులారా వందనాలండి. ఓకే అండి. Thank you, brother.